హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాన్ దార్వి. ఇదైతే 11th మంత్లో మేము పుట్టు వెంట్రుకలు తీస్తామన్నమాట. మా ఇంటి దేవుడు వచ్చేసి శివుడు, అండ్ ఆల్సో మేము పుట్టు వెంట్రుకలు పుట్ట దగ్గర కూడా ఇవ్వాలన్నమాట. అందుకని శివుడు పుట్ట రెండు ఒకే టెంపుల్లో ఉంటాయి కదా, అక్కడ ఇచ్చామన్నమాట. ఇది కూడా మేనమామ చేస్తారనమాట మా సైడ్. సో నేను మా తమ్ముడు ఉన్నాము పాపకి హెయిర్ తీయించడానికి. ఇప్పుడైతే బాగానే కూర్చుంది. ఎప్పుడైతే ఇంకా వాటర్ వేస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అనమాట. అసలు చాలా ఎక్కువ ఏడ్చేసింది. నాకు కూడా చాలా భయం వేసింది. మా బాబు ఏడ్చాడు కానీ మొబైల్ చూస్తే కామ్ అయిపోయాడు. కానీ మా పాప మాత్రం అసలు ఆగలేదనమాట. నాకు చాలా టెన్షన్ వేసేసింది. అందరినీ తిట్టాను, నేను ఏడ్చేసాను టెన్షన్కి. అసలుకి బాగా ఏడ్చేసింది పాపము. యాక్చువల్లీ అక్కడ వేడి నీళ్ళు తెచ్చాము, కానీ ఆయన చల్ల నీళ్ళు వేశారు. సో అందుకనే ఏడ్చేసింది భయపడి. సరే ఓకే పర్లేదు. అట్ట తీయేస్తారు. ఆమెని ఇంకా కామ్ చేయడానికి, ఏడవకుండా ఉండడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడనమాట. అస్సలు కామ్గానే లేదనమాట. ఏడుస్తూనే ఉన్నింది పాపము. అస్సలు చాలా ఇబ్బంది పడిపోయింది. యాక్చువల్లీ ఆ వాటర్ పడితేనే భయపడిపోయింది, చల్లనీళ్ళు. దానికి తోడు ఈమెకి హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చాలా లేట్ కూడా అయిందనమాట. టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము, 7కి అట్లా వచ్చేసామన్నమాట. మళ్ళీ ఏదో అంటే టైమ్స్ చూసుకుంటారు కదా, అవి మంచిగా లేవని చెప్పేసి డోరేమాన్ కొట్టు. సౌండ్ పెట్టు. తెలుగులో దొరకలేదు. రే పలకరించరా నిషు. నిషు వాడే భయపడుతున్నాడా? నిషు మాట్లాడించు నాన్న, మాట్లాడించు. కూడా పలకరించరా. ఓకే ఓకే, రిలాక్స్. డబ్బులో లేదా?
చాలు విడబోట్లా కొంచెం ఇంక ఇక్కడైతే నా వల్ల కాలేదనమాట. తను ఏడ్చేది చూడడము అసలుకి బాగా నాకు చాలా ఎక్కువ ఏడుపు వచ్చేసింది అనమాట. ఏడ్చేసాను నేను. అసలుకి బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేదనమాట. తనంతా ఎక్కువ ఏడ్చేసింది గుక్క పెట్టేసి. చాలా పాపం అనిపించేసింది. కొడదామా ఈ పక్క కొడదామా నాన్న వీళ్ళని కొడదామా దాని సౌండ్ చేస్తారన్నా వీళ్ళని కొడదామా ఒక నిమిషం ఉండండి అంకుల్ ఏం కాదు ప్రాబ్లం ఎక్కువ ఇంకా ఇక్కడైతే నేను అంకుల్ని కూడా అరిచేసాను అనమాట. చాలా కోపం వచ్చేసింది. పాపం అంత ఎక్కువ ఏడ్చింది గుక్క పట్టేసి. కానీ 5 మినిట్స్ అనేసి మొత్తం హెయిర్ అంతా తీస్తూ ఉన్నాడు అనమాట. అందుకని నాకు చాలా కోపం వచ్చేసింది. ఇంకా వదలండి 5 మినిట్స్ ఏం పర్లేదని చెప్పేసి గట్టిగా అరిచేసాను. పాపం వాళ్ళ డాడీ అయితే ఎంతెంతో ట్రై చేశాడు వాళ్ళ కూతురి ఏడుపుని ఆపడానికి. అస్సలు అవ్వలేదన్నమాట. కంటిన్యూగా ఏడ్చింది పాపం. అట్ లాస్ట్కి ఎలాగో అలాగా అయిపోయేసామన్నమాట. కంప్లీట్ అయిపోయింది గుండు మొత్తము. మేమైతే మొత్తం ఇక్కడే పుట్ట దగ్గర శివాలయంలో ఇచ్చేస్తామన్నమాట. తర్వాత తిరుమలకి వెళ్తాము. మాది తిరుపతి కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు. తిరుమలకి వెళ్తామన్నమాట. అక్కడ నైట్ అంతా స్టే చేసి అంటే నేను వాళ్ళ డాడీ మా బాబు మా మామయ్య వాళ్ళు అందరూ హెయిర్ ఇచ్చేస్తారనమాట అక్కడ. ఇంకా నైట్ అక్కడే స్టే చేసి వస్తాము. చాలా గ్రాండ్గా చేస్తామన్నమాట పుట్టు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు. దీని తర్వాత ఇంటికి వెళ్తామన్నమాట. అక్కడ అందరినీ పిలిచి భోజనాలు ఇక్కడికి వస్తారనమాట టెంపుల్కి. కానీ ఎర్లీగా చేసాం కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చారనమాట. మా ఫ్యామిలీ వరకే వచ్చారు. మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది అంటే అక్కడ ఫంక్షన్ చేస్తామన్నమాట. అందరికీ ఫుడ్ అవంతా చేస్తామన్నమాట. తర్వాత ఈవినింగ్కి మళ్ళీ తిరుమలకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే వస్తామన్నమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెవులు కుట్టించడము. ఇవాళే కుట్టించాలి యాక్చువల్లీ. కానీ అదే పాప ఎక్కువ ఏడుస్తుందనేసి జస్ట్ తాకిపించేసి నెక్స్ట్ మంచి రోజు చూసి కుట్టించాము. అప్పుడు కూడా తిరుమలకి వెళ్ళేసి వచ్చాము కదా. సో క్లైమేట్ చేంజ్ వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట దార్వికి. ఫీవర్, కోల్డ్, కాఫ్. యాక్చువల్లీ మలేషియా నుంచి రావడము ఇంకా గుండు మళ్ళీ చాలా జర్నీస్ వల్ల బాగా హెల్త్ ఇష్యూ వచ్చాయి. ఎలాగో అలాగా కంప్లీట్ అయిపోయింది.
ఫైనల్లీ గుండు బాస్ అయితే ఇలా ఉందన్నమాట గుండుతో. ఇక ఇవాళ మార్నింగ్ గుండు చేయించే ముందర కూడా నేను జుట్లు వేసి ఫ్లవర్స్ పెట్టి అలా చేశానన్నమాట. ఒక 3-4 పిక్స్ అయితే పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.